హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే బ్రెడ్తో స్వీట్ చేస్తున్నానండి, డబుల్ కా మీఠా. మీరు కూడా ట్రై చేయండి, ఇలా ఈజీగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మిల్క్ బ్రెడ్ తీసుకోండి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే మిల్క్ బ్రెడ్తోనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, కాబట్టి మీరు మిల్క్ బ్రెడ్డే తీసుకోండి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఆ బ్రౌన్ బ్రెడ్ చివర్లన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ఫైవ్ దాకా, అంటే మీరు క్వాంటిటీని బట్టి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూపించిన విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితోనే ఫ్రై చేసుకోండి. కొంచెం దూరగా ఒక 2 నిమిషాలు నెయ్యిలోనే వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ మాడకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం తిప్పుతానే ఉండాలండి. లేకపోతే మాడితే మళ్ళీ ఆ టేస్ట్ అనేది మాడిన స్మెల్లే తెలుస్తుంది, కానీ టేస్ట్ అంత బారాదు. కాబట్టి మీరు తిప్పుతానే ఉండండి. ఒక 2 నిమిషాలు తిప్పేసి పక్కన పెట్టేసేయండి వేయించేసి. తర్వాత షుగర్ 1.5 కప్ తీసుకోండి. చూడండి, 1.5 కప్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. బ్రెడ్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి. ఇంకా అలా వస్తే సరిపోతుందండి. ఎక్కువ వేయించినా మాడిన వాసన వస్తుంది. అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం షుగర్ పాకం లేత పాకం అండి. ఇట్లా మనకి చేతికి పట్టుకుంటే కొంచెం సాగినట్టు ఉంటే సరిపోతుంది. చూడండి, ఆ లోపల మనం కొంచెం ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని నేతిలో వేయించేసుకోండి. నేను జస్ట్ జీడిపప్పు, గుమ్మడి గింజలు వేసుకున్నానండి. ఆ రెండు కొంచెం దూరగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇది చూడండి, మనకైతే పాకం దగ్గర పడుతుందండి. చూడండి, ఇట్లా మనం చేతికి పట్టుకుంటే కొంచెం ఇట్లా లైట్గా లేత పాకం అంటాం కదా, అలా వస్తే సరిపోతుందండి. కొంచెం పాకం వచ్చినప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ మీదే ఉంచి అది తిప్పుతూనే ఉండండి. అది కొంచెం దగ్గర పడాలండి. అప్పుడు ఆ షుగర్, ఆ పాకం అదంతా బ్రెడ్కి పట్టేసి కొంచెం దగ్గర పడేదాకా ఒక 2-3 నిమిషాలు అయితే స్టవ్ మీదే ఉంచండి. 2 నిమిషాలు అట్లా స్టవ్ మీదే ఉంచేసుకోండి. మూత పెట్టేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అది కొంచెం దగ్గర పడాలండి. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్ అయితే పాలు పోసుకోండి. కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్. కొంచెం చల్లగా అయిన తర్వాత, మాకు ఎక్కువ చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా బయట పెట్టి చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. చూడండి, ఒక కప్ అయితే కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. ఆ పాలు వేసిన తర్వాత కూడా కొంచెం దగ్గర పడిన ఒక 2 నిమిషాల దాకా స్టవ్ మీదే ఉంచండి. ఆ తర్వాత పక్కన స్టవ్ ఆపేసి గిన్నె దింపేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.